ఒక ఫోన్ కాల్, ఇందిరాగాంధీ గొంతు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్ ఏ ప్రశ్నలు అడగకుండా ఒక సంచిలో 60 లక్షల రూపాయలు అప్పగించారు. ఇది సినిమాలోని దృశ్యం కాదు, ఇది 1971 నాటి నిజం. ఇది నేటికి భారతదేశపు అతిపెద్ద అపరిష్కృత రహస్యంగా మిగిలిపోయింది. కానీ అసలు రహస్యం ఆ డబ్బు ఎలా విత్డ్రా చేయబడింది అనేది కాదు. ఈ విషయం అంతా తెలిసిన వ్యక్తి తాను సాక్ష్యం చెప్పవలసిన రోజే ఎలాంటి అనారోగ్యం లేకుండా జైలులో అకస్మాత్తుగా మరణించాడు. ఆ తర్వాత ఆ ఫైల్ శాశ్వతంగా మూసివేయబడింది. ఇది నాగర్వాలా కేసు కథ. ఇందిరాగాంధీ ప్రభుత్వం పూడ్చిపెట్టిన కుంభకోణం. మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు ఉండండి, ఎందుకంటే ఈ కథలోని ప్రతి మలుపు ఒక కొత్త దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అది 1971వ సంవత్సరం మరియు భారతదేశం ఒక చారిత్రాత్మక కాలాన్ని ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి మరియు పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పతాకా స్థాయిలో ఉన్నాయి. లక్షలాది మంది శరణార్థులు భారతదేశంలోకి పోటెత్తుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అపూర్వమైన ఒత్తిడిలో ఉంది మరియు అప్పుడు తన రాజకీయ అధికార శిఖరాగ్రంలో ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పూర్తిగా ఇతర విషయాలతో నిమగ్నమై ఉన్నారు. దేశ దృష్టి విదేశాలపై కేంద్రీకృతమయ్యింది. మీడియా దృష్టి సరిహద్దుపై కేంద్రీకృతమయ్యింది. ఈ వాతావరణం మరియు గందరగోళంలో ఒక వ్యక్తి భారత చరిత్రలోనే బహుశా అత్యంత సాహసోపేతమైన మరియు రహస్యమైన మోసాన్ని నడిపించాడు. అతని పేరు రుస్తమ్ సోహరాబ్ నాగర్వాలా. నాగర్వాలా ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను గూఢచార ప్రపంచంతో సంబంధమున్న ఒక మాజీ భారత సైనిక అధికారి. సైన్యంలో ఉన్న సమయంలో అతను సాధారణ ప్రజలకు తెలియని అనేక ఘనకార్యాలు సాధించాడు. అనుకరణలో మరియు గొంతును మార్చడంలో ఆరితేరిన అతను ఎవరి గొంతునైనా ఎంత నమ్మకంగా అనుకరించగలడంటే దగ్గరి బంధువును కూడా మోసం చేయగలడు. మరియు అతని వద్ద అంతర్గత సమాచారం ఉంది. బహుశా ఆ సమాచారం అతని వద్ద ఉండకూడదు. మీ 24. ఆ ఉదయం ఆయనకొక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో ఉన్న గొంతు ఇందిరాగాంధీది. ఆ గొంతు ఇలా అంది: నేను ప్రధానమంత్రి ఇందిరాగాంధీని. దేశానికి సంబంధించిన అత్యంత రహస్యమైన మరియు అత్యవసరమైన విషయం ఒకటుంది. వెంటనే 60 లక్షల నగదు అవసరం. ఇది బంగ్లాదేశ్ ఆపరేషన్ కోసం. ఒక రా అధికారి వస్తారు. ఆయనకు ఈ డబ్బు ఇవ్వండి. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. దేశ గౌరవం ప్రమాదంలో ఉంది. వేద్ ప్రకాష్ మల్హోత్రా ఒక్క క్షణం ఆగిపోయారు. ఆయన మనసులో ప్రశ్నలు సుడులు తిరిగాయి. కానీ ఆ గొంతు చాలా నిజాయితీగా వినిపించింది. ఆ స్వరం అదే, ఆ అధికారం అదే, మాట్లాడే విధానం అచ్చం అలాగే ఉంది. మరియు ఆ మాటలు ఎంత సరిగ్గా సరిపోయాయంటే అవి ఆనాటి వాతావరణానికి, బంగ్లాదేశ్, రహస్య కార్యకలాపాలు, జాతీయ భద్రత ఖచ్చితంగా సరిపోయాయి. మరీ ముఖ్యంగా అతను ప్రధానమంత్రిని ఎలా కాదనగలడు? అది ఊహించడానికి కష్టంగా ఉంది. మల్హోత్రా ఆ సంచిని తీసుకుని అందులో 60 లక్షల నగదు నింపి వచ్చిన వ్యక్తికి అందజేశాడు. ఆ వ్యక్తే నాగర్వాలా. నాగర్వాలా ఆ 60 లక్షలతో వెళ్ళిపోయాడు. కానీ కొన్ని గంటల్లోనే ఏదో తీవ్రమైన పొరపాటు జరిగిందని మల్హోత్రా గ్రహించాడు. బహుశా ఎవరైనా అతనికి గుర్తు చేశారేమో, లేదా అతనికి అనుమానం వచ్చిందేమో. అతను వెంటనే తన పై అధికారులకు ఈ విషయం తెలియజేశాడు. దర్యాప్తు ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు మరియు 24 గంటల్లోపే నాగర్వాలాను అరెస్టు చేశారు. దాదాపు మొత్తం డబ్బు తిరిగి లభించింది. నాగర్వాలా నుండి 59,97,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. నాగర్వాలాను అరెస్టు చేశారు. సాక్ష్యాలున్నాయి, డబ్బు దొరికింది. ఇది తేలికగా తేలిపోయే కేసులా అనిపించింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. నాగర్వాలా అరెస్ట్ అయిన వెంటనే అతను చెప్పిన ఒక మాట అన్నింటినీ తలకిందులు చేసింది. నేనిది ఒంటరిగా చెయ్యలేదు, నన్ను పంపించారు. దీని వెనక చాలా పెద్ద వ్యక్తులున్నారు. నేను ప్రతిదీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అతను అన్నాడు. ఈ మాట ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించింది. పెద్ద వ్యక్తులు, ఈ 2 పదాలు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బాంబు లాంటివి. నాగర్వాలా తాను చెప్పాలనుకున్న పేర్లను చెప్పి ఉంటే ఒక పెద్ద రాజకీయ తుఫాను చెలరేగి ఉండేది. విచారణ ప్రారంభమైంది మరియు ఇక్కడ జరిగినది భారత న్యాయ చరిత్రలో అపూర్వమైనది. కేవలం 24 రోజుల్లోనే నాగర్వాలా దోషిగా నిర్ధారించబడి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడి కేసు మూసివేయబడింది. ఈ వేగం న్యాయ నిపుణులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇటువంటి కేసులలో దర్యాప్తు నెలలు, సంవత్సరాల తరబడి సాగుతుంది. కానీ ఇక్కడ కేవలం 24 రోజుల్లోనే. నాగర్వాలా పూర్తి వాంగ్మూలాన్ని బహిరంగపరచలేదు. ఆ పెద్ద వ్యక్తుల గురించి అతను చెప్పిన విషయాలు నమోదు కాలేదు. ఇది చేయడానికి అతన్ని ఎవరు ప్రేరేపించారనే ప్రశ్నను అణచివేసి సమగ్ర దర్యాప్తు లేకుండానే కేసును మూసివేశారు. కానీ అత్యంత భయంకరమైన అధ్యాయం ఇంకా రావలసి ఉంది.
నాగర్వాలా జైలులో పైకి బాగానే ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించాడు. అతనికి 60 ఏళ్లు పైబడినప్పటికీ అతనికి ఎలాంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నివేదికలు లేవు. పైగా అతన్ని ఈ పని మీద ఎవరు పంపారు, ఈ ప్రణాళికను ఎవరు రూపొందించారు, మరియు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లాలో అనే విషయాలను వెల్లడిస్తూ అతను ఒక ఉన్నత స్థాయి విచారణలో సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. 1972లో అతను సాక్ష్యం ఇవ్వవలసిన రోజు నాగర్వాలా జైలులో మరణించాడు, గుండెపోటుతో. అంతే, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జైలులో అతను సాక్ష్యం ఇవ్వవలసిన రోజు గుండెపోటుతో. ఈ వివరణాత్మక పోస్ట్ మార్టం నివేదికను బహిరంగపరచలేదు, ఈ స్వతంత్ర విచారణను జరపలేదు, ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు. కేవలం ఒక గుండెపోటు, అంతే. అతనితో పాటే ఎన్నడూ అడగని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కూడా కనుమరుగయ్యాయి. కానీ నాగర్వాలా మరణంతో ఆ కథ ముగియలేదు, అది దానిని మరింత సంక్లిష్టం చేసింది. నాగర్వాలా కేసులో ప్రాథమిక విచారణ జరిపిన ఢిల్లీ పోలీస్ అధికారి డి.కే. కశ్యప్ అతను అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించాడు. ఈ కేసులో బయటకు రాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయని అతను దృఢంగా నమ్మాడు. ఆ నిప్పు వారు విచారణ జరపాలనుకున్నారు. కొంతకాలం తర్వాత కశ్యప్ను అతనికి అందని ఒక ప్రదేశానికి బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్కు సంబంధించిన కేసు ఫైళ్లు మాయమయ్యాయి. సాక్షులు గాని మౌనం వహించారు, లేదా అకస్మాత్తుగా వారితో మాట్లాడటం కష్టంగా మారింది. ఇక డబ్బు చెల్లించిన అనుభవజ్ఞుడైన క్యాషియర్ వేద్ ప్రకాష్ మల్హోత్రాను అకస్మాత్తుగా ఉద్యోగం నుండి తొలగించారు. అతని వైపు కథ ఎప్పుడూ సరిగ్గా బయటకు రాలేదు. అతను ఏమనుకున్నాడో, ఏమి చూశాడో అదంతా పూడ్చిపెట్టబడింది. ఒక్కొక్కరిగా ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ గాని చనిపోయారు, గాని మౌనం వహించారు, గాని లేదా అదృశ్యమయ్యారు. ఇప్పుడు మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, నగర్వాలా ఇది ఎందుకు చేశాడు, ఎవరి కోసం? అతను నిజంగా ఒంటరి మోసగాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 3 విషయాలు అర్థం చేసుకోవడం ముఖ్యం. మొదటిది, ఒక సాధారణ వ్యక్తికి తెలియని సమాచారం నగర్వాలా వద్ద ఉంది. ఆ నిర్దిష్ట స్టేట్ బ్యాంక్ శాఖ పేరు, ఆ రోజు క్యాషియర్ పేరు, ఆ సమయంలో కేవలం కొద్ది మందికి మాత్రమే తెలిసిన బంగ్లాదేశ్ ఆపరేషన్ ప్రస్తావన, మరియు అటువంటి నిర్వహణ ఖర్చులు ఎలా జరిగాయనే వివరాలు, ఇవన్నీ తప్పనిసరిగా ఒక అంతర్గత వ్యక్తి నుండే వచ్చి ఉండాలి. రెండవది, 1971లో 60 లక్షలనేది చాలా పెద్ద మొత్తం. నీటి లెక్కల్లో అది బహుశా 20-25 కోట్ల రూపాయలకు సమానం. ఒక వ్యక్తికి అంత పెద్ద మొత్తం ఎందుకు కావాలి? దాన్ని ఎక్కడ ఖర్చు చేస్తాడు? అతని ప్రణాళిక ఏమిటి? మూడవది, పట్టుబడిన వెంటనే నాగర్వాలా నేను అంతా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఒక సాధారణ మోసగాడు ఇలా చెయ్యడు. ఒక సాధారణ మోసగాడు క్షమాపణ చెప్పి తన శిక్షను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ నాగర్వాలా అన్న మాటలు తన దగ్గర బేరసారాల కోసం ఒక అస్త్రం ఉందని తెలిసిన వ్యక్తి చెప్పినవి. మరి అసలు నిజం ఏమిటి? దశాబ్దాల తర్వాత చాలామంది పాత్రికేయులు, చరిత్రకారులు ఈ కేసుపై పనిచేశారు, మరియు అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. మొదటిది, ఆ డబ్బు ఎన్నికల నిధుల కోసం ఉద్దేశించబడింది. 1971లో ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు. ఒక రాజకీయ పార్టీకి డబ్బు అవసరం పడింది, మరియు ఆ ఉద్దేశ్యంతోనే ఈ డబ్బును ఉపసంహరించుకున్నారు, కానీ చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా. పట్టుబడిన ఈ గొలుసులో నాగర్వాలా కూడా ఒక భాగం. రెండవ సిద్ధాంతం, ఈ డబ్బు నిజానికి బంగ్లాదేశ్ ఆపరేషన్ కోసమే. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్లో రా విస్తృతంగా పనిచేస్తోంది. ముక్తివాహినికి నిధులు సమకూర్చాల్సి ఉంది, మరియు ఈ డబ్బు ఆ ఉద్దేశ్యం కోసమే ఉద్దేశించబడింది, కానీ అధికారిక మార్గాల ద్వారా దానిని ఉపసంహరించుకోలేనంత రహస్య పద్ధతిలో. మూడవ సిద్ధాంతం, నాగర్వాలా స్వయంగా ఒక గూఢచర్య కార్యకలాపంలో భాగం. ఎవరో అతన్ని ఉపయోగించుకున్నారు, మరియు అతను పట్టుబడినప్పుడు అతన్ని బలిపశువుగా చేశారు. అందుకే జైలులో అతని మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ కేసు 1971లో పార్లమెంటులో పెను తుఫాను సృష్టించింది. ఆ సమయంలో అత్యంత ప్రముఖ ప్రతిపక్ష నాయకుడైన జయప్రకాష్ నారాయణ్ లోక్ నాయక్ పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఆయన స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సిబిఐతో విచారణ జరిపించాలని, మరియు ఏం జరిగిందో దేశానికి తెలియచేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం ప్రతిసారీ దానిని ఆలస్యం చేసేది. ప్రతిసారీ ఒక కొత్త సాంకేతిక అడ్డంకి ఎదురయ్యేది. ప్రతిసారీ దర్యాప్తు జరుగుతోందని చెబుతూ క్రమంగా కేసు గొంతును అణచివేశారు. మరియు 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ కేసు శాశ్వతంగా పూడ్చిపెట్టబడింది. దాని గురించి లోతుగా పరిశోధించడానికి ప్రయత్నించిన పాత్రికేయులను సెన్సార్ చేశారు, మరియు ప్రశ్నలు లేవనెత్తిన నాయకులను జైలులో పెట్టారు. నాగర్వాలా కేసు ఇందిరాగాంధీ హయాంలో అతిపెద్ద మరియు అత్యంత అణచివేయబడిన రహస్యంగా మారింది. నేడు 50 సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత ఈ కేసులోని కొన్ని వాస్తవాలు నిర్ధారించబడ్డాయి. నాగర్వాలా 60 లక్షలు బలవంతంగా వసూలు చేశాడు, ఇది నిజం. అతను 24 గంటల్లోనే పట్టుబడ్డాడు, ఇది నిజం. అతనికి 24 రోజుల్లోనే శిక్ష విధించబడింది, ఇది నిజం. సాక్ష్యం చెప్పకముందే అతను జైలులో మరణించాడు, ఇది నిజం. మరియు జరగాల్సిన తదుపరి విచారణ ఎన్నడూ జరగలేదు, ఇది కూడా నిజం.
కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. నాగర్వాలాను ఎవరు పంపారు? ఇందిరాగాంధీ గొంతును అనుకరించడానికి అతనికి ఎవరు శిక్షణ ఇచ్చారు? ఆ 60 లక్షలు అసలు ఎవరి కోసం ఉద్దేశించబడ్డాయి? మరియు నాగర్వాలా మరణం నిజంగా గుండెపూట లేక మరీదైన కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు బహుశా ఒక మూసివేసిన ప్రభుత్వ ఫైల్లో పాతిపెట్టబడి ఉండవచ్చు, బహుశా ఎవరిదో జ్ఞాపకంలో దాగి ఉండవచ్చు, లేదా బహుశా ఉద్దేశపూర్వకంగా శాశ్వతంగా తుడిచివేయబడి ఉండవచ్చు. నాగర్వాలా కేసు కేవలం ఒక మోసం కథ మాత్రమే కాదు. భారతదేశంలో అధికారం ఎంత శక్తివంతంగా ఉండేదంటే సత్యాన్ని పూడ్చిపెట్టడం చాలా సులభమయ్యేది. ఒక అధికారి మరణాన్ని గుండెపోటుగా కొట్టిపారేయగలిగినప్పుడు, దర్యాప్తు అధికారులను బదిలీ చేయగలిగినప్పుడు, ఫైళ్లు మాయం చేయగలిగినప్పుడు జరిగిన కథ ఇది. ఒక వ్యక్తి ఫోన్ చేసి 60 లక్షల రూపాయలు తీసుకుని పట్టుబడి మరణించాడు. దాంతో అంతా ముగిసిపోయింది. కానీ ప్రశ్నలు చనిపోవు. అవి తరతరాలుగా జీవిస్తూనే ఉంటాయి. చరిత్ర అంటే కేవలం ప్రభుత్వం రాసింది మాత్రమే కాదు, ఎవరూ చనిపివేయడానికి ప్రయత్నించింది కూడా అని నమ్మేవారి మనస్సుల్లో అవి నిలిచిపోతాయి. ఎందుకంటే ఎవరైనా సత్యాన్ని ఇంత శ్రద్ధగా దాచినప్పుడు ఆ సత్యం అత్యంత ప్రమాదకరమని అర్థం చేసుకోండి. నగర్వాలా మరణించాడు, కానీ అతని ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది. ఆ 60 లక్షల రూపాయలు ఎవరివి? జై హింద్.